ఏమైందయ్యా? ఇంకా జ్వరం తక్కువ కాలేదా? చలి పెడుతుంది, తక్కువ కావాలి. సంధ్య సంధ్య ఏమైందయ్యా? ఈ చెల్లిని చూడబుద్ధి అవుతుందా? అవును, చెల్లి గుర్తుకొస్తుంది. ఉండు, ఫోన్ చేసి రమ్మని చెప్తా. హలో వదినా. సంధ్య, ఏం చేస్తారు? ఇగో ఈయన ఆఫీస్కి పోతాడు కదా వదినా, వంట ప్రిపేర్ చేస్తున్నా. అవునా? అయ్యో, మీ అన్నకు 3 రోజుల నుండి బాగా జ్వరం వస్తుంది, మొత్తమే లేస్తలేడు. నిన్నే కలవరిస్తాడు, ఒకసారి వచ్చి చూసిపోరాదు. అయ్యో వదినా, అవునా? సరే వదినా, అత్త. సరే, ఇద్దరు కలిసి రండి. సరే వదినా. ఎవరే ఫోను? మా వదిన ఫోన్ చేసిందే. మా అన్నకు బాగా జ్వరం వస్తుందట, 3 రోజుల నుంచి లేవనే లేత్తలేడట. నన్ను చూడబుద్ధి అవుతుంది, పోయేద్దాంపా. అయ్యో, మరి ఆఫీస్లో ఎట్లా అడగాలి కదా నేను. నువ్వు జల్దీ అడిగవే, టిఫిన్ కూడా తయారై ఉన్నది కదా, ఇద్దరం తిని పోదాం. సరే చేస్తా. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఈరోజు నాకు లీవ్ ఇవ్వాలి సార్. లేదు సార్, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏమన్నాడు? సరే అండి, నువ్వు టిఫిన్ రెడీ చేసినావు కదా, నాకు తీసుకురా, తింటా. సరే. ఏందే అన్న, 3 రోజుల నుంచి జ్వరం వస్తే ఇప్పుడు అనే నాకు ఫోన్ చేసుడు. ఇప్పుడు గోళీలు అయితే వేసుకుంటున్నావా? వేసుకుంటున్నారా? ఏం కాదు అన్న, తక్కువ అవుతుంది. వదిన, అన్న ఏమన్నా తిన్నాడా? ఏం తింటలేడు, ఏం సహితలేదని అసలు ఏం ముట్టుకుంటలేడు. ఏందే అన్న, జ్వరం వచ్చినప్పుడు నోరు గట్లనే ఉంటది, ఇంతో కొంత తింటే కడుపులో ఆసరు ఉంటది. నువ్వు వేసుకున్న గోళ్ళు అట్టినే పనిచేస్తాయా? అట్లా చెప్పు సంధ్య మీ అన్నకు, నేను చెప్తే అస్సలు వింటలేడు. సరే, మీరు మాట్లాడుకుంటుండండి, నేను చాయ్ తీసుకెళ్తా. సరే వద్దు. సరే వదిన, నువ్వు ఫోన్ చేసిన వాళ్ళే అన్నం చూడాలని ఎక్కడి పని అక్కడనే విడిచిపెట్టొచ్చిన. రేపు అయినా కూడా ఆఫీస్ ఉన్నది, పోయేస్తా వదిన. సరే సరే అన్న, జాగ్రత్త మరి. ఆరోగ్యం జాగ్రత్త చూసుకో. బోలు బాగున్నాయి, బోలు తోముకోవాలి. చెప్పని తాళంది, ఎక్కడి పని అక్కడనే ఉన్నది. అందం ఎంత అందంగా ఉంది. దాని అందంతో నా మనసంతా ఖరాబ్ చేసింది. అబ్బా, చూస్తా ఉంటే రగిలిపోతుంది నాది. ఏమైనా వేద్దామంటే నేను బామ్మడికి పెళ్ళామే, చిల్లవరుస అవుతుంది. చిల్లవరుస అయితే నా అవ్వ కుట్టిందా, నా అయ్య కుట్టిందా, ఏదో ఒకటి చేసిద్దాం. దాన్ని అనుభవించక తప్పదు, ఇక అనుభవించే తీరుతా. చూద్దాం, ఛాన్స్ రాకపోతుందా? ఓకే. ఏమండి, మీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏంటిదే చెప్పు. అది నేను గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నా కదా, దానికి సంబంధించిన కోచింగ్ కరీంనగర్లో ఇస్తున్నారట గవర్నమెంట్ వాళ్ళే. ఫ్రీ కోచింగ్ అండి, నేను కూడా పోతా అండి. అదే కోచింగ్ మనం బయట తీసుకుంటే 1,00,000 పైన అవుతుంది. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి సార్లు వస్తున్నారట. నేను కోచింగ్ తీసుకుంటా అండి. సరే కానీ మరి ఎన్ని రోజులు అవుతుంది? అది 10 రోజులు అని చెప్పారు. 10 రోజులా? అవునండి, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. 10 రోజులంటే మిమ్మల్ని వదిలిపెట్టి ఉండాలి, అట్లాగే
కరీంనగర్లో ఎక్కడ ఉండాలి చెప్పండి. అందుకే ఎట్లనా ఏమో అని ఆలోచిస్తున్నా. ఎక్కడెందుకే, కరీంనగర్లో మా చెల్లె లేదా? మా చెల్లెళ్ళ ఇంటికి. అది కాదండి, మీ చెల్లెళ్ళ ఇంటికి వెళ్తే ఏం మంచిగా ఉంటుంది చెప్పండి. అందులో 10 రోజులు. మీ చెల్లంటే మీ సొంత చెల్లె కావచ్చు, కానీ మీ బావ అయితే పరాయోడు కదా, ఆయన ఏమనుకుంటాడో ఏమో. ఓ పిచ్చిదానా, మా బావ మస్తు మంచోడు, ఆయన ఏమనుకోడు. సరే గాని మరి కోచింగ్ ఎప్పటి నుండే? మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది, కోచింగ్ రేపటి నుంచేనట. అంటే ఈ పూటనే వెళ్ళాలి, రేపు పొద్దున్నే జాయిన్ అవ్వాలి. 10 రోజులంటే ఎక్కడ ఉండడు ఏంటా అని బాగా ఆలోచిస్తున్నా. మళ్ళా గట్టినే అంటానే ఏందే? మా చెల్లె మంచిది, మా బావ కూడా మస్తు మంచోడు. నేను ఫోన్ చేస్తావు. సంధ్య ఫోన్ వస్తుందా చూడే. అత్తన్నా, మా అన్న ఫోన్ చేస్తాండు. హలో అన్నా. చెల్లె మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నా అన్న, నువ్వు మంచిగా ఉన్నావా అనే? నేను మంచిగానే ఉన్నారా? ఏంది అన్న గిట్లా ఫోన్ చేసినావు? అయితే వదినే జాబ్ కోసం ఫ్రీ కోచింగ్ ఉందట్రా, కానీ నీ దగ్గర రావడానికి అనుమానం పడుతుంది. నేనేమో నీ దగ్గరికి వెళ్తా ఉంటానా. ఏంది అన్న, నేనేమన్నా బయటది అన్నా అనే? అక్కడిక్కడ ఉండేందుకు చక్క ఇంటికి రమ్మాను. సరేరా, అప్పటికి బయలుదేరమంట మరి. చెప్పు, అదినే చెప్పు, నేను చెప్పిందని. సరే చెల్లె, ఉంటాను మరి. సరే అన్న, మంచి. ఏమన్నాడండి? రమ్మన్నాడే. నువ్వు రేపే అంటున్నావు కదా, మరి ఇప్పుడే బయలుదేరు. మా బావ అక్కడ ఏనక నేను రిసీవ్ చేసుకుంటాడు. సరేనండి, నేను వెళ్ళి బట్టలు సర్దుకుంటా. సరే గాని మీరైతే జాగ్రత్తగా ఉండండి. సరేనే, టైంకి తినండి. సరే, పోయి బట్టలు సర్దుకుంటా. సరే. ఏందంటే మీ అన్నకు? ఏం లేదే, మా వదిన జాబ్ ప్రిపేర్ అవుతుంది కదా, ఇక్కడనే ఎక్కడో కరీంనగర్ లో కోచింగ్ సెంటర్ పడ్డదట. మన ఇంటికి రాలని చెప్పిన, మా అన్నేమో వెనక ముందు అవుతాడు, మా వదిన మొహమాట పడుతుందట. అయ్యో, దాని మొహమాట పడుడే ఉంది. రమ్మను. వాళ్ళు పరేవాళ్ళ అని మనోళ్ళనే, మీ అన్ననే మీ వదిలేనే. రమ్మన్నండి, కానీ మీరే ఏమన్నా అంటారని భయపడ్డా. మిమ్మల్ని అడిగి మా అన్నకి చెప్తా అనుకున్నా, కానీ మిమ్మల్ని అడిగి మా అన్నకి చెప్తే ఏమన్నా అనుకుంటాడని అడగలేదు. పిచ్చిదానా, నేనేమనుకుంటానే? ఇది నీళ్ళు కాదా అని నువ్వు రమ్మంటే నేను రమ్మంటే ఉంది. హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకు కూడా, వాళ్ళకు కూడా మంచిగా బతికినట్టు ఉంటారు. రాని బా, ఎంత మంచి మనసు అండి మీది. సరే, పొయ్యి మీద పాలు పెట్టిన పొంగిపోతాయి. కొంచెం చాయ్ పెట్టే. దేవుడు ఉన్నాడు, మనం అనుకున్నట్టే మనకు ఛాన్స్ వచ్చింది. ఈ 10 రోజులు ఉంటుందట, ఎట్లయినా చేసి దాన్ని పటాయించాలి. అనుభవించుడే ఎట్లనే చేసేది. హాయ్ వదినా. హాయ్ సంధ్య, ఎలా బాగున్నావా? ఉన్నావు? మంచిగా ఉన్నావు వదినా. దా, లోపలికి దా. సరే పద. ఇటు బ్యాగ్. వంట చాలా బాగా చేసిన సంధ్య. థ్యాంక్స్ వదినా. తిన్నావా కడుపు నిండా? మంచిగా ఉంది. ఇంకేం సంగతులు వదినా? చెప్పాలి నువ్వే. కోచింగ్ మొత్తం ఫ్రీయేనా? మధ్యలో ఏమైనా డబ్బులు కట్టమంటారా వదినా? లేదు సంధ్య, కోచింగ్ మొత్తం ఫ్రీనే. పెద్ద పెద్ద సార్లు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కోచింగ్ ఇవ్వడానికి. ఇదే కోచింగ్ బయట తీసుకుంటే ₹1,00,000 పైన అవుతుంది. అందుకే వదిలిపెట్టద్దని ఖచ్చితంగా వచ్చిన. మంచి పని చేసినావు వదినా. నువ్వు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి, మీరిద్దరు సంతోషంగా ఉండాలి. సరే సరే వదినా, నువ్వు బెడ్రూమ్ లో పడుకో, మేము హాల్లో పడుకుంటాం. అగో అట్లంటున్నావు, నేనేమైనా కొత్తదాన్నా?
ఏమొద్దు గాని మీరు మీ బెడ్రూమ్ లో పడుకోరి, నాకు ఓ చాపి నేను హాల్లో వండుకుంటా. అయ్యో వదిన గట్లా అంటావేంది? నువ్వు వెళ్ళి బెడ్రూమ్ లో పడుకో, మేము ఇక్కడ పడుకుంటాం. అరే మా ఇంట్లో అయితే నేను వండుకోనా ఏంది? ఏమద్దు, మీరు మంచిగా మీ బెడ్రూమ్ లో పడుకోరి, నేను హాల్లో పడుకుంటా గాని ఓ చాపి లే పో. సరే వదిన, మంచి వదిన దా. అయ్యో వదిన నీకు ఈ పనులన్నీ ఎందుకు? అరే తొందర పోయి స్నానం చేయిపో. సరే తి పోనాడు తొందర నువ్వు తొందర రెడీ అయితే మీ అన్నయ్య దింపత్తాడు. సరే. చెత్త బండి వచ్చినట్టుంది, ఈయన చెత్త ఏమని చెప్పాలి. ఏమండి కింద చెత్త బండి వచ్చినట్టుంది, వేసి రాపోనాడు. నువ్వు వేసి రాపో. అయ్యో ఈయనకి వేసి రాతా కాదు. పని చెప్తున్నట్టు ఇది. ఎవరు? నేనే. ఓ అన్నయ్య మీరా? అయ్యో మీరా? నేను సంధ్య అనుకుని డోర్ కొట్టినా. సరే ఏం కావాలి? అందులో 2 సబ్బులు ఉన్నాయి, నాకు ఒకటి సబ్బు ఇవ్వవా? నేను స్నానం చేసి వచ్చాక తీసుకోండి. సరే. ఇది మాటి మాటికి అన్నయ్యని పిలుస్తుంది. సబ్బు సందు పెట్టుకోనన్నా సందులోకి వెళ్ళి చూద్దాం అనుకుంటే తర్వాత ఇస్తా అన్నది. రాని దాని సంగతి. చీర కట్టుకుని వస్తుంది కదా, అప్పుడు దాని అన్నాన్ని చూసి అనుభవించుతా. ఆహా ఆహా. ఏందన్నా? ఏం లేదురా, ఇప్పుడే వచ్చిన నువ్వు తలుపు తీసినావు అంతే. అక్కడ చూద్దామంటే అక్కడ కనిపించలే, ఇక్కడ చూద్దామంటే సడన్గా తలుపు తీసింది. రాత్రికి ఎత్త దీని సంగతి. వదినా కోచింగ్ సెంటర్ ఎట్లుంది? అంతా బానే ఉంది. అందరు పరిచయం ఇలా మంచి, నీకైతే ఏం ఇబ్బంది కాలేగా? ఏం ఇబ్బంది కాలే. ఏమైంది వదిన అట్లా డల్గా కూర్చున్నావు? ఏం లేదు, నేను మంచిగానే ఉన్నా. చెప్పు, అట్లా ఎందుకు కూర్చున్నావు? మంచిగానే ఉన్నా, ఇబ్బంది ఏం లేదు. సరే, నైట్ బాగా దోమలు కుట్టినాయి అన్నావు కదా, నువ్వు ఇక్కడ పడుకో, మేమిద్దరం అక్కడ పడుకుంటాం. వద్దు, దోమలు కుడుతున్నాయని ఆలోడు తీసుకొచ్చుకున్నా, అక్కడే పడుకుంటా. సరే వదిన. సరే, నేను పోయి పడుకుంటా.
ఇప్పుడు ఎందుకు తొందర వాళ్ళు, ఇంకా 10 రోజులు ఉంది కదా, అప్పుడు చెప్తా. ఏనేంది ఇట్లా చేస్తుండు? మొన్న నన్ను బస్ స్టాండ్ నుంచి తీసుకురాగా స్పీడ్ బ్రేకర్ల మీద సడన్ గా బ్రేక్ లేసిండు. ఏమో చూసుకోలేదేమో అనుకున్నా. ఇయాలేమో తానం చేస్తుంటే సబ్బు కావాలని తలుపు కొట్టిండు. సంధ్య తానం చేస్తుందేమో వాళ్ళ పెళ్ళాం అనుకొని తలుపు కొట్టిండేమో అని సర్దుకున్నా. చీర కట్టుకోగా డోర్ దగ్గర ఉన్నాడు. ఏమో అని కొంచెం అనుమానం వచ్చింది. కానీ ఇప్పుడు ఇట్లా చేసినాక ఆ అనుమానం నిజమైంది. అతనికి నా మీదేదో తప్పుడు ఉద్దేశం ఉంది. అమ్మో, నేను కోచింగ్ కన్నా వచ్చిన, ఇక్కడ నా వల్ల ఏ తప్పు జరగద్దు. నాకు ఈ కోచింగ్ అద్దె ఇవ్వద్దు. నేను పొద్దున్నే లేచి మా ఊరు వెళ్ళిపోతా. నా వల్ల వీళ్ళ సంసారం పాడు కావద్దు. ఏంది వదినా ఇంత పొద్దున్నే బ్యాగ్ పట్టుకుని కూర్చున్నావు? ఏం లేదు సంధ్య, నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నా. వేస్తే చెప్పిపోదామని ఆగిన. ఏంది వదినా వచ్చి 2 రోజులు కూడా కాలేదు, ఇంకా 10 రోజులు అన్నావు కోచింగ్, ఇప్పుడే పోతున్నట్టున్నావు ఏంది? ఏం లేదు సంధ్య, నాకు ఈ కోచింగ్ అద్దె వద్దు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. ఏమైంది వదినా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఏమన్నా ఇబ్బంది అయిందా నీకు? అట్లాంటిది ఏం లేదు సంధ్య, నాకే ఉండబుద్ధి అయితే లేదు, అందుకే వెళ్ళిపోతున్నా. నిన్న రాత్రి నుండి చూస్తున్నా నువ్వు అట్లనే ఉన్నావు. అసలు ఏమైంది వదినా, చెప్పు నాకు. ఏంది వదినా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేదు సంధ్య, నేను చెప్పేది నిజం. ఏం మాట్లాడుతున్నావు వదినా? మా ఆయన శ్రీరామచంద్రుడు. మా వదిన కోచింగ్ చేయడానికి మన ఇంట్లో 10 రోజులు ఉంటదండి, మీకేం ఇబ్బంది లేదా అంటే మా ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు ఏమన్నా బయటోళ్ళానే, మనోళ్ళు 10 రోజులు కాకుంటే 20 రోజులు ఉండమన్నాడు. అలాంటి మనిషి మీద నువ్వు నిందలేసేది? లేదు సంధ్య, నేను చెప్పేది నిజం. ఈ విషయం నీకు చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ నేను చెప్పకపోతే నీకు ఈ విషయం ఎప్పటికీ తెలియదు, అందుకే చెప్తున్నా. అంతేకాదు, నా లెక్కనే మీ ఆయన ఇంకెవరు వెంటనే పడ్డాడనుకో, నీ సంసారం ఖరాబ్ అవుతుంది. అందుకే నీ సంసారం నువ్వే కాపాడుకుంటావని నీకు ఈ విషయం చెప్పిన. నన్ను అర్థం చేసుకో. సాల్తి బానే నీతులు చెప్తున్నావు. నిన్నగాక మొన్న వచ్చిన నీకు తెలుసా మా ఆయన గురించి? ఇన్నేళ్లు కాపురం చేస్తున్నా నాకు తెలుసా? లేదు సంధ్య, నేను చెప్పేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం నిజం. కావాలంటే నువ్వు ఏం చేయమన్నా చేస్తా. అవునా, నిజమా? అయితే నువ్వు ఈ రోజు ఇక్కడే ఉండు. నువ్వు చెప్పినట్టు మా ఆయన ప్రవర్తనలో ఏమన్నా తేడా కనిపించింది అనుకో, నువ్వు చెప్పింది నేను నిజమని నమ్ముతా. లేదు అనుకో, మా అన్నతో నీకు విడాకులు ఇప్పించి ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతా. నా గురించి నీకు తెలుసు కదా. సరే. ఏమైందా, ఏడ నిల్చున్నావు? ఏం లేదండి, కిందికెళ్ళి పాల ప్యాకెట్ తెస్తా అని వదినతో చెప్తున్నా. ఓకే, సరే సరే. ప్లీజ్ నేను చూసినప్పటి నుంచి అనుభవించాలని బాగా అనిపిస్తుంది. నా కోరిక తీర్చి
వదినా నన్ను క్షమించే వదినా. నల్ల ముఖం కాదు, కొంచెం మన బుద్ధి ఉందారా నీకు? మనిషి కొట్టువా, కడుపుకి అన్నం తింటారా, ఏం తింటానోరా? దేవత లాంటి వదినను పట్టుకొని ఇలాంటి చెడ్డ బుద్ధి నీకు ఎట్లా పుట్టిందిరా? మా వదిన నీ గురించి చెప్తే నా మొగుడు శ్రీరామచంద్రుడని మా వదిన తప్పు పట్టిండ్రా. ఛీ బాడిక, కొంచెమన్నా సిగ్గు లేదారా? ఈ విషయం మా అన్నకు తెలిస్తే నిన్ను నరికి బొంద పెడతాడు. నీదో బతుకారా? నువ్వు నీ బతుకు నీలాంటోడు చేయబట్టి మంచిగున్నోళ్ళని కూడా అంటారు. నువ్వు చేయబట్టి మా అన్నకు మా వదినకు విడాకులు ఇప్పిస్తా అనుకున్నా. వాళ్ళకు విడాకులు ఇప్పించడు కాదురా, నీకు విడాకులు ఇస్తా. నువ్వు వద్దు, నీతో సంసారము వద్దు. వదిన మన ఇంటికి పోదంపా. సంధ్య నన్ను క్షమించు సంధ్య. సంధ్య అదే క్షమించమని అడిగిన కదా, క్షమించు. నీలాంటోని క్షమించుడంటే పాముకు పాలు పోసి పెంచుర్రా. నీలాంటోనికి బుద్ధి పుట్టిందంటే నువ్వు సత్యరాని బుద్ధి పోదు. అట్లానే నేను మారుతాన్ని, నన్ను క్షమించే చెల్లె. చెప్పరా, నువ్వన్నా చెప్పరా, తప్పిందిరా, నన్ను క్షమించరా, నువ్వు క్షమించరా. అంత ఆవేశం ఎందుకు? చెప్పిన కదా ఇట్లాంటిది ఏది జరగద్దని. ఈ విషయం నీకు చెప్పిన, మళ్ళీ నువ్వు అదే తప్పు చేస్తున్నావు. చూడు, నేను కాబట్టి సరిపోయింది. అదే ఈ ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే నీ సంసారం ఏమయ్యేది? మారినా అంటుండే కదా, ఒక అవకాశం ఇచ్చి చూడు. అయినా అతని బుద్ధి అట్లాగే ఉందంటే అప్పుడు నువ్వు అన్నట్టే చేద్దాం. చెల్లె, నేను తప్పు దృష్టితో చూసిన, నన్ను క్షమించు. ఇప్పటికైనా నా బుద్ధి మార్చుకుంటా, నా తోడబుట్టిన చెల్లెళ్ళకి చూసుకుంటా. నువ్వు ఇక్కడే ఉండి కోచింగ్ చేసుకో. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నా సొంత చెల్లెళ్ళకి చూసుకో. వద్దన్నా, ఇప్పటికే జరిగింది చాలు. అందుకే నేను మా ఇంటి నుండి అప్ అండ్ డౌన్ చేస్తా. చెల్లె అట్లా కూడా లేదన్నా, ఏదన్నా తెలిస్తే మీ అన్న చాలా బాధపడతాడు. అందుకే ఆయనకి ఏదో ఒకటి చెప్పి నేనే ఇంటి దగ్గర నుంచి రోజు పోయేస్తా. ఏమనుకోకన్నా, ఇట్లా అంటున్నానని. మీరు మంచుకుండడే కావాలి.